రక్షణ 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చాలా రోజుల డిలే తర్వాత థియేటర్స్లో రిలీజ్ అయిందని టాక్ సోషల్ మీడియాలో. ఇక చూశాక నాకైతే ఎగ్జాక్ట్గా ఎలా అనిపించిందంటే, ఫస్ట్ 25 మినిట్స్ స్టోరీ ఎంతకీ ముందుకు కదలకుండా చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించిన ఫీలింగ్ వచ్చింది. ఇక అక్కడి నుండి మానస్ గారు ఉన్నంతసేపు ఇంటర్వెల్ వరకు బాగుంది. ఇక మళ్ళీ సెకండ్ హాఫ్లో థ్రిల్స్ అండ్ ఇంపాక్ట్ లేని డల్ సీన్స్తో స్టార్ట్ అయ్యి ఎన్నో సినిమాల్లో ఆల్రెడీ చూసిన విధంగా ఒక రొటీన్ సీరియల్ కిల్లర్ స్టైల్లోనే ఎండ్ అయింది. ఓవరాల్గా నాకైతే ఆ ఒక్క మానస్ గారు ఉన్న అరగంట రన్ టైం, ఇంకా ఇలా తీద్దామని రాసుకున్న ఇన్వెస్టిగేషన్ రైటింగ్స్ తప్ప మిగతా సినిమా అంతా బిలో యావరేజ్ అనే ఫీల్ వచ్చిందండి. మేబీ రిలీజ్కి టైం పట్టడం వల్ల ఏమో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కిరణ్ అలియాస్ పాయల్ రాజ్పుత్ గారి కళ్ళ ముందే ఆవిడ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ అంటూ అనుమానిస్తారు ఆవిడ. అయితే ఐపీఎస్ ట్రైనీ అయిన కిరణ్ అసలు ఏం జరిగిందో కనిపెట్టారా లేదా, ఈ ప్రయాణంలో ఆమెకి ఎలాంటి నిజాలు తెలిసాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: పాయల్ రాజ్పుత్ గారి యాక్టింగ్ బాగుందండి. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని డల్గా ఉన్న సీన్స్ని కూడా యాక్టింగ్తో అప్లిఫ్ట్ చేశారని చెప్పాలి. ఇక ఇన్వెస్టిగేషన్లో రాసిన రైటింగ్స్ అయితే కొంతవరకు పర్లేదు. అలాగే మానస్ గారు ఉన్నప్పుడు వచ్చే సీన్స్ బాగుంటాయి. బీజిఎం కొన్ని సీన్స్కి బాగుంది. మైనస్ పాయింట్స్: ఫస్ట్ 20 మినిట్స్ ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ ఎన్నో సినిమాల్లో చూసినట్టు అనిపించిందండి. అసలు హంతకుడు ఎవరు, ఇలా తయారయ్యాడు అనే విషయాలకి ఇచ్చిన రీజన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా రాసిన సీన్స్ కానీ ఇంపాక్ట్ ఇవ్వవు. చాలా చోట్ల ట్రిమ్ చేయొచ్చు అనే ఫీల్ వచ్చింది. నడిచి వెళ్ళే సీన్స్ని ఏదో హారర్ ఫిల్మ్లో చూపించినట్టు స్లోగా చూపిస్తారు. అండ్ ఒక సీన్లో విలన్ వాళ్ళ అమ్మని చంపేటప్పుడు ముక్కు మూసి చంపుతాడు. అక్కడ నోరు తెరిచే ఉంది కదా, ఊపిరి పీల్చుకోలేదా ఆవిడ అనే ఫీల్ వచ్చింది. కెమెరా వర్క్ అంతేం బాగాలేదండి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ స్టోరీని కొంచెం స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ట్రై చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫ్లాట్గా సరైన థ్రిల్స్ లేకుండా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వని విధంగా వెళ్ళింది అనిపించింది. ఈ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటుంటే సినిమా కొంత సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చి ఉండేది. టోటల్గా ఇట్స్ బిలో యావరేజ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.